హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో ఉన్న మొక్కల గురించి మీకు పరిచయం చేస్తానండి. మా ఇంట్లో కొన్ని పూల మొక్కలు ఉన్నాయి, ఔషధ మొక్కలు ఉన్నాయండి. ఇది చూసారండి, ఇది ఎంత మందంగా వస్తుందో. ఇది వచ్చేసి ఇది కలబంద అండి. కలబంద అంటారు, అలోవేరా అంటారు కదా. ఇది హెయిర్కి పనిచేస్తుంది, తింటే కూడా చాలా మంచిదండి. నేనైతే కొంచెం రోజు ఇంతవరకు తినేస్తానండి. 3 బెచ్చల వరకు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు అద్దుకొని తినేస్తానండి. కొన్నిసార్లు నేరుగా కూడా నమిలి మింగేస్తాను. ఇది లేడీస్కి చాలా మంచిదండి. మనము కడుపు నొప్పి ఉంటుంది కదా, అది తగ్గుతుందండి. లేడీస్ ప్రాబ్లమ్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది హెయిర్కి కూడా పెట్టుకుంటారండి. ఇది ఫేస్కి పెట్టుకోవచ్చు, కలబంద గుజ్జు. తర్వాత వచ్చేసి రణపాల అండి. ఇది కిడ్నీ స్టోన్స్కి బాగా పనిచేస్తుంది కదా రణపాల. ఇది వామ చెట్టు అండి, వామాకు అంటారు కదా, పిండి వంటలలో వేసుకుంటాం మనము. ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. వామ వాసన ఉంటుంది అన్నమాట. ఇది తర్వాత దీనిలో ఒక సీతాఫలం మొలిచిందండి కుండీలో. టమాటా, ఇది వచ్చేసి దవనం అండి, గ్రీన్ దవనము. పూలలో పెట్టుకొని కట్టుకుంటాం కదా, ఇది కొంచెం స్మెల్ ఏమి ఉండదండి. కాకపోతే ఈ దవనాన్ని వినాయకునికి పెట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి నేల ఉసిరి అంటారండి. దీనికి వెనకాల చిన్న చిన్నగా కాయల్లాగా కాస్తాయి. నేల ఉసిరి, ఇది ఔషధ మొక్క. ఇది చిన్నది టెంపుల్ గులాబీ అంటారు దీన్ని. ఇది షుగర్ మొక్క అంటారండి దీన్ని. డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది. ఆకులని మరిగించుకొని తాగాలండి. ఒక 2 ఆకులు సరిపోతాయి డైలీకి. తులసి చెట్టు అండి, ఇంట్లో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి పెట్టినామండి. కొంచెం వాడిపోయినట్టుగా ఉంది. ఇవి లిల్లీ మొక్కలండి, లిల్లీ చెట్టు. చిన్న చిన్న పూలు పూస్తుంది. ఇది కొంచెం స్మెల్ అంతా రాదు, కానీ ఇది కూడా దేవతకి మొక్కకి సంబంధించిందండి. లిల్లీ పూలు వస్తాయి. ఇది వచ్చేసి మనకు వినాయకుడికి పెడతాం కదండి, ఉత్తరేణి అండి. ఇది ఉత్తరేణి మొక్క. కొంచెం అంతా పురుగులాగా వచ్చేసింది, చూడాలండి దీన్ని. ఇవి పూల మొక్కలండి. మందార మొక్క అండి, హైబ్రిడ్ ఇది. తర్వాత ఇది నందివర్ధనం అండి, రిక్క నందివర్ధనం ఇది. తర్వాత చింత చెట్టు అండి, మామిడి చెట్టు అండి. మా ఇంట్లో పెద్దగానే ఉంది, ఇంకా కాత రాలేదండి, కానీ ఆకులు అయితే ఉపయోగిస్తున్నాము పూజకి. మామిడి చెట్లు మొదట్లో శివకేశవులు ఉంటారు కదండి. ఈ చెట్టు ఉందంటే ఎక్కడ ఉంటే అక్కడ మొదట్లో ఈశ్వరుడు, శివుడు ఉంటాడటండి. వస్తే నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే మంచిదండి. కృష్ణ తులసి అండి, ఇది చుక్క మల్లె అండి. ఈ చెట్టు ఎక్కువ తిరుపతి కొండల మీద ఎక్కువ కనిపిస్తాయండి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట చుక్క మల్లె. ఇది స్మెల్ కూడా ఉంటుందండి. కనకాంబరాల్లో కానీ దవనంలో కానీ కలిపి పెట్టుకోవచ్చు. ఇప్పటిదాకా చూపించాను కదండి, నందివర్ధనం అంటారు వీటిని. మా ఏరియాలో అయితే అశోక పూలను కూడా అంటారండి. ఈ చెట్టు చాలా పెద్దగా ఉంటుందండి. ప్రతి టెంపుల్లో ఈ మొక్క ఉంటుందండి. ఈశ్వరుని కానీ, వినాయకుని కానీ, అమ్మవారికి కానీ పెడితే చాలా మంచిదండి. ఇవి తెల్ల పువ్వులు కదా, కనకాంబరాలండి. ఇప్పుడే అమ్మవారికి తీసుకెళ్ళానండి, కొంచెం పూసినాయిలేండి. ఇవి దేవునికి గుళ్ళో పెడదామని తీసుకెళ్ళాను. ఇది సీతాఫలం చెట్టు అండి, నేరుగా పడి మొలిచింది. మామూలుగా మన మొలుస్తుంది కదా జనరల్లే. ఇది పెద్ద స్పెషల్ అంటే ఏం లేదండి, మామూలుగా సీతాఫలం మొక్క. అవి వీటిని బిల్ల గన్నేరు అంటారండి. ఇందులో తెల్లవి ఉంటాయి, ఎర్రవి ఉంటాయి. ఇవి వినాయకునికి, శివునికి పెట్టవచ్చండి. ఈ పూలు వాసన ఉండవు.
డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ పూలను ఒక 4 నుంచి 5 పూలను మరిగించుకొని తాగితే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుందట అండి. మేము కూడా అప్పుడు ట్రై చేస్తూ ఉంటాం ఇంట్లో. ఈ ఆకులను కూడా తాగుతామండి. ఇవి చేదుగా ఉంటాయి కానీ ఎక్కువ తీసుకోకూడదండి. ఇది గన్నేరుకు సంబంధించింది కదా, ఇది నిపుణుల పర్యవేక్షణలో తీసుకోవాలి. మేమైతే ట్రై చేసినాము, ఒక 4-5 సార్లు తీసుకున్నామండి. మరి కొంచెమే తీసుకున్నామంట. ఈ ఆకులు ఒక 2 ఆకులు తీసుకోవచ్చు. పువ్వులు అయితే 4 నుంచి 5 గ్లాస్ వాటర్లో మరిగించుకొని తాగితే బాగానే అనిపించిందండి మాకైతే. ఇది తెల్ల ఉసిరి చెట్టు అటండి. ఈ చెట్టు దీనికి తెల్ల పువ్వులు పూస్తుంటాయి. ఇవి ఉంటే ఇంట్లోకి తాసుబాములు లాంటివి రావటండి. వచ్చినా కూడా నోరు రాదంట. అవి కరువయ్య అంట. తెల్ల ఉసిరి అంటారు దీన్ని. ఈ చెట్లు మా ఇంట్లో చాలా మొలుస్తాయండి. మాది కొంచెం ఊరి చివర ఉంటుంది కదా, మేము ఎక్కువగా ఇవి పెంచుతూ ఉంటాము. రుద్రాక్ష అండి, ఇది ఎర్ర రుద్రాక్ష. అవి కోతులేనో లేకపోతే ఏదో కింద పడేసినాయండి. ఎర్ర రుద్రాక్ష అనమాట. ఒకసారి పెట్టినా ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందండి. ఇవి లక్ష్మీ తులసి అండి. మా ఇంట్లో ఎటు చూసినా లక్ష్మీ తులసి, కృష్ణ తులసి మొక్కలు చాలా ఉంటాయండి. మేము ఒకసారి భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చామండి. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి తీసుకొచ్చి నాటినాము. చెట్లు చాలా ఉంటాయండి మాకు ఇంట్లో. టేకు చెట్టు అండి, ఆకులు మాత్రం పుష్కలం. నూరు వరహాల మొక్క అండి. ఇది మొగ్గల మీద ఉంది, ఇంకా పూలు రాలేదు. చెట్టు చాలా పెద్దగా ఉందండి. కాకపోతే మధ్యన కొన్ని కోతులు వాటి వల్ల తీసేసినామండి మొక్కలు. కొన్ని ఇవంటే ఇవి కొమ్మలు తీసేసినాం అనమాట. నూరు వరహాలండి. మాకు లేడీస్ ప్రాబ్లంకి ఈ పూలను మరిగించుకొని తాగితే చాలా అంటే రిలీఫ్ వస్తుందండి. స్టమక్ పెయిన్ ఉంటుంది కదా, పొత్తి కడుపు నొప్పికి ఇవి బాగా పనిచేస్తాయండి. మనకు ఆయుర్వేదంలో కూడా చెప్తారు. ఒకసారి మాకు ఏల్చూరు గారి ఆయన చెప్తుంటే విని నేను రాసుకొని అప్పటి నుంచి తాగుతాండి. అప్పుడప్పుడు నాకు కొన్ని సమస్యలకు ఇది తగ్గుతుందండి. అమ్మవారు కూడా ఇష్టమైన పువ్వు కదండి, నూరు వరహాల పువ్వు. ఇట్లా ఉంటాయండి పువ్వులు. తెల్లవి కూడా ఉంటాయి, ఇలా కొంచెం రకరకాలుగా ఉంటాయి. కొన్ని యాష్ కలర్లో ఉంటాయి. మా ఇంట్లో రెడ్ ఉందండి. కరివేపాకు చెట్టు అండి, చాలా పెద్దగా ఉందండి. ఇవి కూడా కోతులు కొమ్మలు కొట్టేస్తే కొన్ని తీసేసినామండి. కరివేపాకు మాకు ఇక పుష్కలం అండి. మీకు ఇంతకుముందు నేను చూపించాను, దీనికి పండ్లు చాలా ఉన్నాయండి అప్పుడు. ఇప్పుడైతే పండ్లు అయిపోయినాయి. ఇది నిమ్మ చెట్టు అండి, ఇంకా ఖాతాకు రాలేదు. ఇంతకుముందు పెద్ద చెట్టు ఉంటే అది పోయిందండి. ఇది మళ్ళీ రీసెంట్గా వచ్చేసింది. ఇది పడి మొలిసిందండి నిమ్మ చెట్టు. ఇక్కడ కూడా ఒకటి సీతాఫలం మొలిసిందండి. ఇది చిన్నంగి ఆకండి, చిన్నంగి చెట్టు. చిన్నంగి కూడా ఒంటికి చాలా మంచిది కదండి. అప్పుడప్పుడు నేను పచ్చడి చేస్తూ ఉంటాను. హెల్త్కి చాలా మంచిదండి చిన్నంగి పచ్చడి. పెద్ద నందివర్ధనం అండి, ముద్ద నందివర్ధనం అంటారు కదా. ఇప్పటిదాకా చిన్న చూపించాను కదా, ఇది పెద్దదండి. తెల్ల పూలు వస్తాయి. ఇది కూడా టెంపుల్లో ఉండే చెట్టే అండి. మా ఇంట్లో ఎక్కువగా దేవతా వృక్షాలు పెంచుకుంటామండి, పూజకు పనికి వస్తాయి కదా అని. ఈ చెట్టు కూడా చాలా పెద్దగానే ఉందండి. పువ్వులు చాలా వచ్చేస్తాయి. మగ పూజకి ఇంట్లోనే సరిపోతాయండి పువ్వులు, బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. చిన్నగా చూపించాను కదండి, ఇవి కూడా చాలా మొక్కలే ఉన్నాయండి. పెద్దదండి, కలబంద పెద్దగా అయింది. చూడండి మట్ట ఎలా వచ్చేసిందో. ఇది పొడపత్రి అట అండి, షుగర్కి బాగా పనిచేస్తుంది అంటే. ఈ ఆకులను మరిగించుకొని తాగుతారండి, పౌడర్ కూడా వేసుకొని తింటారనమాట. దాంట్లో ఒక చిన్న ముక్క పెట్టినామండి. ఇది మల్లె చెట్టు అండి, కొంచెం అంతా చీడలాగా వచ్చేసింది. చూస్తున్నామండి ఇవన్నీ దేని మందులు కొట్టాలని. పారిజాతం పూలండి, చెట్టు కింద చూపిస్తాను మీకు. ఇది పారిజాతం చెట్టు అండి, మొదలండి. ఈ చెట్టు చాలా పెద్దగా ఉందండి, పువ్వులు చాలా పూస్తాయండి మా ఇంట్లో. ఈ మధ్యనే రీసెంట్గా ఒక చెట్టు తీసుకెళ్ళి శివాలయంలో పెట్టినామండి. అంటే ఒక మొక్క మా ఇంట్లో పెద్దగా అయిందండి. గడ్డపారతో మంచి తవ్వి తీసుకువెళ్ళి శివాలయంలో పెట్టినామండి. పూలు పూస్తుందండి శివాలయంలో, మా ఊరు శివాలయంలో. పారిజాతం చెట్టు పూలు పూస్తుంది. రోజు శివునికి ఉపయోగపడుతున్నాయి పువ్వులు. ఈ పారిజాతం చెట్టు అండి. ఇవన్నీ మొగ్గలండి, పూలు బాగుంటాయండి. దేవతా వృక్షం కదండి.
ఇట్లా కింద పడిన పూలే మనం తీసుకెళ్ళి స్వామికి సమర్పిస్తామండి. చెట్టు మీద పూలు తెంపకూడదు. కింద శుభ్రం చేస్తామండి. శుభ్రం చేస్తే పూలు పడతాయి కదా, అవి తీసుకెళ్ళి మళ్ళీ వాటర్తో కొంచెం ప్రోక్షాళన చేయాలండి. అప్పుడు స్వామికి సమర్పించాలి. శివునికి ఎక్కువగా పెడతామండి మేము. ఇక్కడ కూడా ఇంకొకటి వచ్చిందండి, పారిజాతం చెట్టు. ఒకటి శివాలయంలో పెట్టినాం అని చెప్పాం కదండి. ఈ చెట్టుతోటే ఉండేనండి. ఆ ఇంచుమించు శివాలయంలో కూడా ఇంత పెద్దగా ఉందండి చెట్టు. సేమ్ మొక్క అన్నమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళినాం, కొంచెం పెద్ద మొక్క పెట్టినాం అక్కడ. కనకాంబరం అండి, నలుపు వస్తుంది. ఇది నీలం కలర్లో ఉంటుంది. ఇవి ఎక్కువగా రాహుకేతుల అంటే రాహు దోషానికి నివారణ కోసం ఈ పూలు పెడతారండి, వాడతారు టెంపుల్లో. అయితే మేము ఇంట్లో మొక్క పెట్టుకున్నామండి. అప్పుడప్పుడు స్వామికి సమర్పిస్తుంటాము. మేమైతే శివునికి సమర్పిస్తామండి. ఇవి నల్లగా వస్తుంటాయి. ఇవైతే కనకాంబరాలు కొంచెం పొడవు ఉంటుంది, నలుపు వస్తాయండి. పూలు నలుపు అంటే నలుపు కూడా కాదు, కానీ ఇవి రాహుకి సంబంధించిన పూలు వాడే విధంగా ఆ సేమ్ కలర్లో ఉంటాయి అన్నమాట. రాహు కూడా నల్ల చామంతి వాడతారు కదా, ఆ కలర్లో ఉంటాయి వీటికి. ఇవి కూడా చాలా ఉన్నాయండి మా ఇంట్లో మొక్కలు. అవన్నీ అవే అండి. తమలపాకు మొక్క అండి. ఇవి తమలపాకు మొక్క తీసుకొచ్చేసి ఇక్కడ మారేడు చెట్టు ఉండండి. మారేడు వృక్షం చాలా పెద్దగా ఉండే, కొన్ని కోతులు డ్యామేజ్ చేసినాయండి. అప్పుడు వర్షాలకి ఇటు ఇరిగిపోయినాయండి. కొన్ని తీసేసినాము. పిలకలు వస్తాయా లేదా అని చూస్తున్నామండి. లేకపోతే వేరే ఇంకోటి మారేడు మొక్క నాటాలండి. ఇది వచ్చేసి గోరాకు అండి. మనం అమ్మవారికి పెడతాం కదండి గోరాకు. తీసుకెళ్ళి ఏదైనా టెంపుల్లో ఇచ్చేసి అమ్మవారికి సమర్పించేసి కొంత ఆకు తెచ్చుకొని మనం పెట్టుకోవాలండి. ఇంట్లో సౌభాగ్యంగా బాగుంటుందండి. పిల్లలకి పెడతాము, మనం కూడా పెద్దవాళ్ళం పెట్టుకోవాలండి. ముత్తైదులకి అప్పుడప్పుడు అమ్మవారికి టెంపుల్లో ఇవ్వాలండి. ఈ గోరాకు మంచి జరుగుతుందండి. ఇవి పారిజాతం పూలు కదండి, చాలా బాగుంటుందండి. దేవతా వృక్షం కదండి. ఈ చెట్టు ఈ పారిజాతం మొక్క గురించి యుద్ధమే జరిగింది కదండి. శ్రీకృష్ణుడి గురించి, సత్యభామ గురించి ఉంటుంది కదండి కథ. అవే అండి ఇవి. అయితే ఈ పారిజాతం మొక్కలలో కూడా ఇది ఔషధ మొక్క అండి. చాలా వ్యాధులకు పనిచేస్తుందంట. ఈ పూలను కూడా మనం మరిగించుకొని తాగొచ్చండి, స్వామికి పెట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవి ఆకులు ఉంటాయి కదండి. ఈ ఆకులని మనము ఒక 2 ఆకులను తీసుకొని కషాయంలాగా చేసుకొని తాగితే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుందండి. అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేస్తూ ఉంటామండి ఇవి. అయితే వీటి యొక్క కాయలు ఉంటాయండి. కాయలను కూడా దంచేసి కొబ్బరి నూనెలో కలిపి పెయిన్లుకి ఉపయోగిస్తారంట. అంటే చాలామంది నెత్తిలో పెయిన్లు ఉంటే ఈ కాయలని అవి నూనెలో కొంచెం అటు ఇటు అంటే మామూలుగా దంచేసి నూనెలో పెట్టేసి కలిపి కొబ్బరి నూనె కలిపి హెయిర్కి అప్లై చేస్తారంట. జుట్టుకి పెయిన్లు పోతాయని అన్నంగా విన్నానండి. నేనైతే ట్రై చేయలేదు. కాకపోతే ఈ ఆకులు అయితే మేము తాగుతామండి. చేదుగా ఉంటుంది ఈ ఆకులు. 2 నుంచి 3 తాగొచ్చండి కషాయంలాగా. అంతే అండి. ఇక్కడ ఒకటి మామిడి చెట్టు మొలిచిందండి. ఇది సపోటా చెట్టు అండి. మాకు ఇంట్లో సపోటా కాయలు ఫుల్ కాస్తాయండి. మేము తింటాం, బయట వాళ్ళకి ఇస్తూ ఉంటామండి సీజన్ అప్పుడు, పండ్లప్పుడు. ఇది ఒక కనకాంబరం మొక్క అండి. ఇది ఒక రకం అండి. ఈ మొక్కలు చాలా రకాలు ఉంటాయి కదండి కనకాంబరాలు. ఇది ఒక రకం అండి. మనం ఒకసారి పెడితే ఎప్పటికి మొలుస్తాయండి ఇవి. కరివేపాకు మొక్కలు కూడా ఉండే, మాకు ఎక్కడ చూసినా కరివేపాకు మొక్కలే ఉంటాయి. ఇది నేరేడు చెట్టు అండి. నేరేడు, మారేడు ఇవన్నీ మాకు పక్క పక్కనే ఉన్నాయండి. వరుస క్రమంలో పెట్టినామండి. నేరేడు అండి. ఇవి కూడా నేరేడు ఆకులు అయితే నేను ఎప్పుడు తాగుతానండి. ఇవి చాలా డయాబెటిక్ అంటే నాకు కొంచెం ప్రీ డయాబెటిక్ లాగా వచ్చిందండి. అంటే రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని నేను ఎప్పుడు నేరేడు ఆకులు కానీ గింజలు పౌడర్ చేసుకొని మరిగించుకొని తాగుతాండి. ఇవి ఆకులు కూడా మరిగించుకొని తాగుతాను. కొంచెం లేత అయితే నవ్వులు తినేస్తానండి. చాలా బాగుంటుంది. కొంచెం ఒగరుగా ఉంటుంది కానీ బాగానే ఉంటుందండి. హెల్త్ పరంగా మంచిదండి. ఇదండి నేరేడు చెట్టు.
ఇది దానిమ్మ చెట్టు అండి. దానిమ్మ చెట్టు కూడా చాలా పెద్దగా ఉండనండి. కాయలు కాస్తున్నాయి కానీ మాకు తినడానికి లేదండి. అన్ని కోతులే తెంపేస్తున్నాయి. సైడ్కు ఇంట్లో వాళ్ళ ఇంటి మీదకి వెళ్తున్నాయని గొడవ పెట్టేస్తే కొంత కత్తి తీసినామండి. ఇప్పుడు చిన్నగా ఉంది. ఏమైనా స్వామికి అప్పుడప్పుడు సమర్పిస్తాం, వినాయకునికి పెడుతుంటామండి పూజలో. తర్వాత ఈ ఇగుర్లు కదండి, ఇగుర్లు చాలా హెల్త్ పరంగా మంచివి అండి. ఇవి ఇగుర్లు తింటే మనం ఫీవర్ కూడా, వైరల్ ఫీవర్ కూడా తగ్గుతుందండి. ఇవి ఇగుర్లు వేసి మరిగించుకొని తాగితే మంచిదండి. మామూలుగా కూడా ఈగుర్లు అన్నీ ఏదైనా ఆయుర్వేద పరంగా అయితే బాగా పనిచేస్తాయి ఈగుర్లు. మేము అప్పుడప్పుడు తింటూ ఉంటామండి. ఇవన్నీ ఈ ఈగుర్లన్నీ కషాయం లాగా తాగుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ కూడా ఒక తమలపాకు చెట్టు వచ్చేసిందండి. తమలపాకు చెట్టు కొంచెము పీస్ పెట్టేస్తే సరిపోతుందండి. మామూలుగా ఇట్లా గన్నెల్లాగా వస్తాయి కదా, ఇట్లా వేర్లు ఉంటాయి. ఇంతవరకు ఒక పీసు పెట్టేస్తే పెద్ద చెట్టు వచ్చేస్తుంది అనమాట. మా వారు ఇక్కడనే లోకల్లో తెచ్చారండి. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో ఇచ్చారంట. చాలా పెద్దగా అయిపోయింది మా ఇంట్లో కూడా చెట్టు. మేము కూడా చాలామందికి ఇచ్చినామండి తమలపాకు చెట్టు. ఇది వచ్చేసి ఇది రామఫలము చెట్టు అండి. ఇది అంటే శిల్పాల చెట్టు అంటాం కదా, ఇది రామఫలం అంట. ఆన్లైన్లో తెప్పించింది అనమాట మొక్క. ఇవి గింజలు అంటే ఆకులు మందంగా ఉంటాయండి దీనికి. ఇదేమో సీతాఫలము. మామూలుగా మనకి ఇళ్ళల్లో అంటే నేచురల్ ఉంటుంది కదా, ఇక్కడ మొలిచిందనమాట. ఇది పక్కపక్కనే ఉన్నాయండి ఇక్కడ కూడా. ఇది చూడండి, సీతాఫలము, ఇవి రామఫలము, మందంగా ఉంటాయి, హైబ్రిడ్. ఇదైతే చాలా కాయలు కాసినాయండి. కాయలు కాసినాయి, కొన్ని తిన్నామండి, కొన్ని కోతులన్నీ తెంపేసిపోయినాయండి. ఇంతే అండి మా ఇంట్లో మొక్కలు. ఇంకా చాలా ఉండండి కానీ అన్నీ తీసేసినాము. కొన్ని మాకు ఇంట్లో కోళ్ళను కూడా పెంచుకుంటున్నాము, అవి కూడా ఏం ఉంచట్లేవండి. దానివల్ల చెల్లలేమే. ఇది కూడా రుద్రాక్ష చెట్టు అండి, కానీ ఇవన్నీ ఏమి ఉంచట్లేవండి. కోళ్ళు వచ్చేసి ఆకులను తినేస్తున్నాయి. వీటి లోపల గడ్డది ఉంటుంది, ఒకసారి పెట్టేస్తే ఎప్పటికుంటుందండి. ఈ కోడి పిల్లలు మాకు సంతోషం కోసం పెంచుకుంటున్నామండి వాటిని. కొంచెం కాలక్షేపం లాగా ఉంటుందని ఎప్పుడు కిందకు వచ్చేసి కాసేపు వాటికి గింజలు వేసుకుంటూ హ్యాపీగా ఆస్వాదిస్తాం అన్నమాట. అంతే అండి. వాటి వల్ల పెద్ద అంటే వ్యాపారం అంటే అట్లా ఏమి ఉండదండి, అమ్మడం లాంటివి ఏమి ఉండదు. హ్యాపీనెస్ కోసం పెంచుకుంటున్నామండి.